హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే పైప్స్ అండ్ సిస్టమ్స్, గొట్టాలు మరియు తొట్టెలు అనే టాపిక్లో థర్డ్ వీడియోని మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇక్కడ కనుక మీరు 6th క్వశ్చన్ చూసినట్లయితే, అంటే సెకండ్ వీడియోలో ఈ 6th క్వశ్చన్ అనేది హోంవర్క్గా ఇచ్చాను. ఆల్రెడీ కొందరు ఆన్సర్లు అయితే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేశారు. అది కరెక్టా రాంగ్ అనేది ఇప్పుడు మీకు ఇక్కడ క్లియర్ అవుతుంది. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, 6th క్వశ్చన్ మనం చూద్దాం. ఏ ట్యాప్ కెన్ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ 10 minutes వైల్ ది అదర్ కెన్ ఎంప్టీ in 20 minutes. In what time the tank becomes full if both are opened at a time? తెలుగులో చూడండి, ఒక పైపు ట్యాంకును 10 నిమిషాల్లో నింపును, మరొక పైపు 20 నిమిషాల్లో ఖాళీ చేయును. అయితే రెండు పైపులు ఒకేసారి తెరిచిన ఎంత సమయంలో ఆ ట్యాంకు నిండును అనేసి క్వశ్చన్ ఇచ్చారు. ఓకేనా? సో ఇక్కడ చూడండి, మీకు డయాగ్రామ్ ప్రకారం చూస్తే ఇది ఒక ట్యాంక్ అనుకోండి. ఇది ట్యాంక్ అయితే ఇదొక ట్యాప్. ఈ ట్యాప్ అనేది ఇది ట్యాప్ ఏ. ఒక ట్యాప్ ఏదైతే ఉందో ఈ ట్యాప్ ఇక్కడ చూడండి, ఈ ట్యాప్ కెన్ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ 10 minutes. ఇది 10 minutesలో ఈ ట్యాంక్ మొత్తాన్ని కూడా ఫిల్ చేస్తుంది. క్లియరా? ఇంకొక ట్యాప్ ఉంది, ఇది కింద లీకేజ్ కెన్ ఎంప్టీ, అంటే ఇది ఖాళీ చేస్తుంది. అంటే ఉన్న ట్యాంక్ ఏదైతే ఉందో దీన్ని ఖాళీ చేస్తుంది. ఇది ట్యాప్ బి అనుకోండి, ఈ ట్యాంక్ మొత్తాన్ని ఖాళీ చేస్తుంది. ఎన్ని నిమిషాల్లో ఖాళీ చేస్తుంది? వైల్ ది అదర్ కెన్ ఎంప్టీ ఇన్ 20 minutes. సో 20 minutesలో ఇది ఖాళీ చేస్తుంది, ఇది నింపుతుంది. సో రెండు ఒకేసారి ఓపెన్ చేస్తే ఎన్ని నిమిషాల్లో ఈ ట్యాంక్ అనేది నిండుతుంది అనేసి క్వశ్చన్ ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఏ అనే ట్యాపు 10 minutesలో ఫిల్ చేస్తుంది, బి అనే ట్యాపు 20 minutesలో ఖాళీ చేస్తుంది. నేను మైనస్ బార్ పెడుతున్నాను, మైనస్. ఓకేనా? ఏ ప్లస్ బి రెండు ట్యాపులు ఒకేసారి ఓపెన్ చేస్తే ఎన్ని నిమిషాల్లో ఫిల్ అవుతుంది అనేసి క్వశ్చన్. సో ఇక్కడ క్లియర్గా చూడండి, రెండింటికి కనుక మనం ఎల్సిఎం చూస్తే ఏమవుతుంది? 20 అనేది ఏంటి? 20 liters. ఇది ట్యాంక్ కెపాసిటీ, వాటర్ కెపాసిటీ కాబట్టి వాటర్ని మనం ఏ విధంగా చేస్తాం? లీటర్స్లో, అంటే కేజీస్లో చూడం కదా. వాటర్ అనేది కేజీస్లో కానీ ఇంకోలాగా వెయిట్ లాగా చూడం కదా. సో వాటర్ అనేది లీటర్స్లోనే మనం కొలుస్తాం. సో 20 liters ఇదేంటి? ట్యాంక్ కెపాసిటీ. 10 minutesలో 20 liters ఫిల్ చేయాలంటే, 10 నిమిషాల్లో 20 లీటర్లు ఫిల్ చేయాలంటే పర్ మినిట్కి ఎంత రావాలి? పర్ మినిట్కి 2 liters per minute వస్తేనే 10 minutesలో 20 liters ఫిల్ చేస్తాం. అలానే 20 minutesలో 20 liters ఫిల్ చేయాలంటే 1 liter per minute. సో నిమిషానికి ఒక లీటర్ వస్తే 20 నిమిషాల్లో 20 లీటర్ వస్తాయి. ఓకేనా? సో ఇది మైనస్, అంటే 2 లీటర్లు లోపల పడుతున్నప్పుడు 2 లీటర్లు లోపల పడంగానే 1 లీటర్ వెళ్ళిపోతుంది బయటికి. అంటే ఇక్కడ రెండు ఒకేసారి ఓపెన్ చేసినప్పుడు ఏమవుతుంది? 2 - 1 ఎంత? 1 liter per minute. అంటే 2 లీటర్లు ట్యాంకులో పడితే 1 లీటర్ బయటికి వెళ్ళిపోతుంది. అంటే 2 లీటర్లు పడినప్పుడు ఒకటి వెళ్ళిపోతే ట్యాంకులో ఎంత? 1 లీటర్ మాత్రమే ఉంటుంది. సో నిమిషానికి 1 లీటర్ మాత్రమే ట్యాంకులో ఉన్నప్పుడు 20 లీటర్లు ఫిల్ అవ్వడానికి ఎన్ని నిమిషాలు పడుతుంది? 20/1 = 20. 20 నిమిషాల్లో 20 లీటర్లు అనేది ఫిల్ అయిపోతుంది. సో 20 అనేది ఎక్కడైతే ఉందో అదే మన కరెక్ట్ ఆన్సర్. క్లియరా? క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇప్పుడు మనం ఎంతసేపు ఏం చేసాం? ట్యాంక్ని ఫిల్ చేసేది, ఇప్పుడు ఖాళీ చేసేది చూస్తాం. ఈ క్వశ్చన్ ఏంటి? ఈ క్వశ్చన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సేమ్ క్వశ్చనే కొంచెం డిఫరెంట్గా అడుగుతారు, అది మనం చూస్తాం. ఏ ట్యాప్ కెన్ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ 15 minutes వైల్ ది అదర్ కెన్ ఎంప్టీ ఇన్ 10 minutes. ఇఫ్ బోత్ ఆర్ ఓపెన్ టుగెదర్ ఇన్ హౌ మెనీ మినిట్స్ ద ఫుల్ ట్యాంక్ బికమ్స్ ఎంప్టీ? ఫుల్ ట్యాంక్ ఏదైతే ఉంటుందో అది ఖాళీ అయిపోవడానికి ఎన్ని నిమిషాలు పడుతుంది అనేసి క్వశ్చన్ ఇచ్చారు. ఒక పైపు ట్యాంకును 15 నిమిషాల్లో నింపుతుంది, మరొక పైపు ట్యాంకును 10 నిమిషాల్లో ఖాళీ చేయును. అయితే రెండు పైపులు ఒకేసారి తెరిచిన ఆ ట్యాంకు ఎంత సమయంలో ఖాళీ అవుతుంది అనేసి క్వశ్చన్ అడిగాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, సేమ్ ఇది ఒక ట్యాంక్ అనుకుంటే, ఒక ట్యాప్ ఉందండి, ఈ ట్యాప్ ఏ అనుకుంటే, ఈ ట్యాప్ ఓపెన్ చేస్తే 15 నిమిషాల్లో వాటర్ అనేది ఇలా పడిపోతుంది. ఇంకొక ట్యాప్ ఉంది, ఇది ట్యాప్ బి అనుకుంటే, ఈ ట్యాప్ ఓపెన్ చేస్తే 10 నిమిషాల్లో ఈ ట్యాంక్ అనేది ఖాళీ అయిపోతుంది. 10 minutes, ఇది 15 minutes. రెండు ఒకేసారి ఓపెన్ చేస్తే ఎన్ని నిమిషాల్లో ఈ ట్యాంక్ అనేది ఖాళీ అగును. ద ఫుల్ ట్యాంక్ బికమ్స్ ఎంప్టీ అనేసి క్వశ్చన్ ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఏ అనే ట్యాంకు 15 నిమిషాల్లో ఫుల్ చేస్తుంది, బి అనే ట్యాంకు 10 minutesలో ఖాళీ చేస్తుంది, అంటే మైనస్. ఓకేనా? ఏ ప్లస్ బి రెండు కనుక ఓపెన్ చేస్తే ఎన్ని నిమిషాల్లో ఈ ట్యాంక్ ఖాళీ అవుతుంది అంటే నేను పైన బార్ కోడ్ పెడతానండి. ఓకేనా? రెండు ఓపెన్ చేస్తే ఎన్ని నిమిషాల్లో ఈ ట్యాంక్ అనేది ఖాళీ అయిపోతుంది. ఈ రెండింటికి ఎల్సిఎం ఎంత? 30. 15కి 10కి 30 ఎల్సిఎం. సో ఇక్కడ చూడండి, 15 minutesలో ఈ 30 ఏంటి? లీటర్స్, వాటర్ కాబట్టి లీటర్స్. 15 minutes 30 liters కావాలి అంటే ఫుల్ చేయాలంటే ఎంత పర్ మినిట్కి ఎంత?
2 లీటర్ పర్ మినిట్ వస్తున్నాయి. 15 2s 30, 15 2s 30. సో పర్ మినిట్కి 2 లీటర్స్ వస్తేనే 15 మినిట్స్లో 30 లీటర్స్ అనేది ఫిల్ అవుతుంది. అలా ఇక్కడ చూస్తే 10 మినిట్స్లో 30 లీటర్స్ రావాలి అని అంటే, వెళ్ళిపోవాలి అని అంటే 3 లీటర్ పర్ మినిట్, ఇది మైనస్. సో 3 లీటర్స్ పర్ మినిట్కి 3 లీటర్స్ వస్తే 30 లీటర్స్ రావడానికి 10 మినిట్స్ పడుతుంది. క్లియరా? 10 3s 30 వచ్చేసింది కదా. సో ఇప్పుడు రెండు ఒకేసారి ఓపెన్ చేస్తే 2 - 3 = -1 లీటర్ పర్ మినిట్. అంటే 1 లీటర్ బయటికి 1 లీటర్ ఎక్స్ట్రా వెళ్ళిపోతుంది. ఈ ట్యాంక్ ఆల్రెడీ ఫుల్ ఉందండి, ఓకేనా. ఇప్పుడు 2 లీటర్లు దీంట్లో పడగానే 3 లీటర్ ఆల్రెడీ ఉన్న వాటర్లోంచి 3 లీటర్లు వెళ్ళిపోతున్నాయి. అంటే వచ్చే వాటికంటే వెళ్ళిపోయేటివి ఎక్కువ ఉన్నాయి. ట్యాంక్ ఫుల్ అయ్యేదానికి వచ్చే ట్యాప్ కంటే ఇక్కడ వెళ్ళిపోయేటివి ఎక్కువ వెళ్ళిపోతున్నాయి. సో ఖాళీ అవ్వడానికి అంటే పర్ మినిట్కి ఇందులో ఉన్న వాటర్లో ఎక్స్ట్రా వెళ్ళిపోయే కాకుండా ఒక ఎక్స్ట్రా 1 లీటర్ అనేది వెళ్ళిపోతుంది. సో మొత్తం 30 లీటర్లు ఉంటే నిమిషానికి 1 లీటర్ ఎక్స్ట్రా వెళ్ళిపోతుంటే, నిమిషానికి 1 లీటర్ ఎక్స్ట్రా వెళ్ళిపోతుంది. అంటే నార్మల్గా వెళ్ళేదానికంటే ఎక్స్ట్రా ఇంకొక లీటర్ ఎక్స్ట్రా వెళ్ళిపోతుంది. అప్పుడేమవుతుంది, 30 లీటర్లు 1 లీటర్ పర్ మినిట్ వెళ్ళిపోతున్నప్పుడు 30 లీటర్లు వెళ్ళిపోవడానికి ఎంత టైం పడుతుంది? 30/1 = 30 మినిట్లు, 30 మినిట్స్. సో 30 మినిట్స్ ఏదైతే ఉందో అదే మన కరెక్ట్ ఆన్సర్. క్లియరా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. A tap can fill a tank in 20 minutes while the other can empty in 15 minutes. If both are opened together, in how many minutes the full tank becomes empty? ఒక పైపు ట్యాంకును 20 నిమిషాల్లో నింపును, మరొక పైపు ఆ ట్యాంకును 15 నిమిషాల్లో ఖాళీ చేయును. అయితే రెండు పైపులు ఒకేసారి తెరిచిన ఆ ట్యాంక్ ఎంత సమయంలో ఖాళీ చేయును? ఓకేనా. సో ఇక్కడ క్లియర్గా చూడండి, సేమ్ ఆ క్వశ్చన్లానే ఈ క్వశ్చన్ కూడా. ఇది ఒక ట్యాంక్ అనుకుంటే, ఒక ట్యాప్, ఈ ట్యాప్ అనేది ఇది ఏ అనుకుంటే, ఏ అనే ట్యాప్ ఓపెన్ చేస్తే 20 మినిట్స్లో ఈ ట్యాంక్ అనేది ఫుల్ అవుతుంది. ఓకే, 20 మినిట్స్లో ట్యాంక్ అనేది ఫుల్ అయిపోతుంది. ఇంకొక పైప్ ఉంది, ఈ ట్యాప్ కనుక ఓపెన్ చేస్తే, ఇది బి అనుకోండి, బి అనే ట్యాప్ ఓపెన్ చేస్తే 15 మినిట్స్లో ఇది ఖాళీ చేస్తుంది. సో ఏ ప్లస్ బి, ఈ రెండు ట్యాపులు ఒకేసారి ఓపెన్ చేస్తే ఎన్ని నిమిషాల్లో ఈ ఉన్న వాటర్ ఈ ట్యాంక్ మొత్తం ఖాళీ అయిపోతుంది అనేసి క్వశ్చన్ ఇచ్చారు. క్లియర్ కదా. సో ఇప్పుడు చూడండి, ఏ అనే ట్యాంకు 20 మినిట్స్లో ఫిల్ చేస్తుంది, బి అనే ట్యాంకు 15 మినిట్స్లో ఖాళీ చేస్తుంది. అయితే ఏ ప్లస్ బి ఈ రెండింటిని ఓపెన్ చేస్తే ఎన్ని నిమిషాల్లో ఖాళీ చేస్తుంది? ఖాళీ చేస్తుంది కాబట్టి నేను మైనస్ అంటే బార్ పెట్టాను, ఫిల్ చేస్తే ప్లస్ అంటే బార్ పెట్టాను, ప్లస్లోనే ఉంటుంది. ఇది మైనస్లో పెట్టాను అంటే ఖాళీ చేస్తుంది అని అర్థం. రెండింటికి ఎల్సిఎం కనుక చూస్తే ఏముంది ఇక్కడ 60 అనేది ఎల్సిఎం అయితే 20, ఇది 60 ఏంటి లీటర్స్, ఎందుకంటే ఇది వాటర్ కాబట్టి 60 లీటర్స్. ఓకేనా. 20 మినిట్స్ 60 లీటర్స్ రావాలి అని అంటే 3 లీటర్ పర్ మినిట్. సో పర్ మినిట్కి 3, 23 = 60. సో పర్ మినిట్కి 3 లీటర్స్ వస్తే 20 మినిట్స్ 60 లీటర్స్ వస్తాయి కాబట్టి సరిపోతుంది. 15కి 16కి రిలేషన్ ఏంటి? 15 మినిట్స్ 60 లీటర్స్ ఫిల్ అవ్వాలంటే 4 లీటర్ పర్ మినిట్ మైనస్. సో 15 4 = 60, పర్ మినిట్కి 4 లీటర్ వస్తే 15 మినిట్స్లో 60 లీటర్స్ వస్తుంది. క్లియర్ కదా. సో ఏ ప్లస్ బి రెండు కనుక ఒకేసారి అంటే 3 లీటర్స్ - 4 లీటర్స్ ఎంత? -1 లీటర్. 1 లీటర్ పర్ మినిట్ ఇందులో ఉన్న వాటర్లోంచి ఎక్స్ట్రా వెళ్ళిపోతున్నాయి. అంటే పర్ మినిట్కి ఇక్కడ ఎన్ని లీటర్లు వెళ్ళిపోతున్నాయి? మామూలుగా ఈ ట్యాప్ ఓపెన్ చేస్తే 4 లీటర్లు వెళ్ళిపోతున్నాయి. ఆల్రెడీ ఇక్కడ నుంచి ఏమొస్తుంది? 3 లీటర్స్ వస్తుంది. సో ఇక్కడ 4 లీటర్లు వెళ్ళిపోతున్నాయి, ఇక్కడ 3 లీటర్స్ వస్తున్నాయి. సో ఇక్కడ వస్తున్న వాటర్ కంటే వెళ్ళిపోతున్న వాటర్ ఉంది కాబట్టి సో ఇక్కడ 3 లీటర్స్ వచ్చినట్టు ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. ఇంకొకటి ఎక్స్ట్రా కూడా వెళ్ళిపోతుంది, అంటే 1 లీటర్ ఎక్స్ట్రా వెళ్ళిపోతుంది, అంటే 4 లీటర్ వెళ్తున్నాయి. సో 60 లీటర్స్ అంటే 1 లీటర్ పర్ మినిట్ ఖాళీ అయిపోతూ ఉంటే 60 లీటర్స్ అవ్వడానికి 60/1 = 60. సో 60 మినిట్స్లో ఈ ట్యాంక్ అనేది ఉన్న వాటర్ మొత్తం కూడా ఖాళీ అయిపోతాయి. క్లియరా? అయిపోయింది కదా. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే 9th క్వశ్చన్. ఏ ట్యాప్ కెన్ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ 30 minutes వైల్ ది అదర్ కెన్ ఎంటీ ఇన్ 5 minutes, ఓన్లీ 5 minutes. ఇఫ్ బోత్ ఆర్ ఓపెన్డ్ టుగెదర్ ఇన్ హౌ మెనీ మినిట్స్ ద ఫుల్ ట్యాంక్ బికమ్స్ ఎంటీ? తెలుగులో చూడండి, ఒక పైపు ట్యాంకును 30 నిమిషాల్లో నింపును, మరొక పైపు ట్యాంకును 5 నిమిషాల్లో ఖాళీ చేయును. అయితే రెండు పైపులు ఒకేసారి తెరిచిన ఎంత సమయంలో ఆ ట్యాంకు ఖాళీ అవుతుంది? ఆప్షన్స్ చూసినట్లయితే 5, 6,
25, 30. సో ఇక్కడ ఏంటంటే ఈ క్వశ్చన్ మీరు ట్రై చేయండి. మీకు ఏదైతే ఆన్సర్ వస్తుందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఒకవేళ తప్ప రాంగ్ అనేది మీకు కామెంట్స్ బాక్స్లో చెప్తాము, లేదంటే నెక్స్ట్ వీడియో ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తామో ఈ 9th క్వశ్చన్ కంప్లీట్ చేసిన తర్వాతనే 10th క్వశ్చన్ నుంచి నేను కంటిన్యూ చేస్తాను. ఓకేనా? సో ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వితిన్ 24 అవర్స్లో మేము మీకు రియాక్ట్ అయ్యి ఎగ్జాక్ట్ సొల్యూషన్ అనేది మేము మీకు పాస్ చేస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.